మహాభారతంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తులు పాండవులు. పాండవులలో మొదటివాడు ధర్మరాజు. యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండురాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించినవాడు. పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు, ధృతరాష్ట్రుడు తండ్రి లేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలు నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్ని విధాల శ్రద్ధతో తండ్రిని మించిన తనయుడుగా ప్రశంసలు పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు. విద్యాభ్యాసం తర్వాత ధృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్ధరాజ్యాన్ని పాండవులకు పంచి ఇచ్చాడు. ఆ రాజ్యానికి మొదట కాండవ పస్త్ర ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్రప్రస్థ అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి ఇచ్చాడు. తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో ధర్మరాజు రాజసూయాగం, దిగ్విజయ యోగం నిర్వహించాడు. యాగసభలు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చి పూజించాడు. ఆ సందర్భంగా తనను అవమానించిన చేతే రాజైన శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఖండించాడు. మాయాసభ విశేషాలను తిలకించడానికై విడదీసి చేసిన దుర్యోధనుడు అవమానానికి గురయ్యాడు. అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరి అయిన శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్ని, సోదరులని, చివరకు ద్రౌపదిని ఓడిపోతాడు. దుశ్శాసనుడు పాంచాలిని జుట్టుపట్టి బలవంతంగా సభలోకి ఈడ్చుకొని వస్తాడు. ద్రౌపదిని వ్యవస్థను చేయవలసిందిగా దుర్యోధనుడు తమ్ముణ్ణి ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయమైన వస్త్రాలను అనుగ్రహించి ఆమె మానాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడికి తప్పును గ్రహించి వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య విముక్తిని గావించి వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు. మరలా దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలిచాడు. ఓడిన వాళ్ళు నారచీరలు ధరించి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలనేది పందెం. అజ్ఞాతవాస సమయంలో గనుక గుర్తింపబడితే ఆనాటి నుంచి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోయాడు. ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో ఉండటానికి ఇష్టం లేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యానికి తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంట వచ్చిన 50 మందిని పోషిస్తూ అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటకు వెళ్ళిన భీముణ్ణి కొండ చిలువ చుట్టేసి భక్షించబోయింది. ధర్మరాజు తమ్ముణ్ణి వెతుకుతూ అక్కడికి వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి తమ్ముణ్ణి విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి నహుషుడు అనే మహారాజయ్యాడు.